MR9 న్యూస్ నేను శంకరి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేజీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన చేవెళ్ల నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం చేవెళ్ల మండల కేంద్రంతో కేజీఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారు తెలంగాణ రాష్ట్ర స్థాయి చేవెళ్ల మండలం ఎమ్మెల్యే శాసనసభ్యులు కాలే యాదయ్య గారు, తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీతారెడ్డి, చేవెళ్ల మంగలి బాలరాజు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరియు 5 మండలాల నుంచి వచ్చిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు ఎంపీపీ విజయలక్ష్మి గారు, జెడ్పీటీసీ మారుతి కృష్ణారెడ్డి గారు, చేవెళ్ల టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిట్టా వెంకటరంగారెడ్డి గారు, లతాదేవి గారు, టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అధ్యక్షులు పెద్దోళ్లు ప్రభాకర్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు మరియు ప్రింట్ మీడియా విలేకరులు మొదలగు 5 మండలాల ప్రజలు, ప్రతి గ్రామాల ప్రజలు మొదలగు వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా తమ వంతుగా ఈ మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందాక నిద్రపోయేది తెలంగాణకు ₹1 కూడా ఏం చేసుకుంటూ చేసుకోపో అన్నాడు. అప్పుడు కలిగింది మన తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం ఏందనేది. అప్పుడు స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం. అసెంబ్లీ జరుపు స్వరూపం ఏందండి, ఆంధ్ర పాలకులు వచ్చి మన మీద పెత్తనం చెలాయించి ₹1 కూడా అనకపోవడం అనేది మన దురదృష్టకరంగా భావించి, అయితే పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం దయచేసి అందరం కూడా మన పార్టీ మనం చాలా పట్టుకోమని లాంటి వాళ్ళం. మన గ్రామాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయితే మనకు ఒక్క మిస్టేక్ ఏం జరుగుతుందంటే, ప్రజలందరికీ మన ముఖ్యమంత్రి గారు ఒక వెసులుబాటు, ముబారక్ కన్నా అప్లై చేసుకో, నువ్వు పింఛన్ కన్నా అప్లై చేసుకో, ఏదైనా అప్లై చేసుకో, అది డైరెక్ట్ వాళ్ళు మీ సేవ ద్వారానో లేకుంటే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ద్వారానో ఇట్లా అప్లై చేసుకోవడం డైరెక్ట్ ఛానల్ పెట్టిండు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఒక పట్టు దొరకకుండా పోతున్నారు. ఎందుకంటే పబ్లిక్ ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు. నాయకుల దగ్గరికి ఎవరు వస్తలేరు. సేమ్ ఈ రోజు కూడా అదే పరిస్థితి అనమాట. నాయకులు చెప్తే పబ్లిక్ వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకి అన్ని మన ముఖ్యమంత్రి డైరెక్ట్ ఆన్లైన్ సిస్టమ్ చేసిండు. మనం చెప్తే అదే మనకు ఈ అప్లై చేయడానికి ఇది కావాలి, ఇదంటే మనం ఒక దారి చూపిస్తాం. కానీ మనం ఈ రోజు అట్లా కాదు, డైరెక్ట్ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా జరుగుతున్నది. కాబట్టి మనం చెప్తే కొంతమంది ఆయనతో నాకేం పని ఉన్నది లేదు. కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదన్న గారికి, గౌరవనీయులు ముఖ్య అతిథి విద్యాశాఖ మంత్రులు సభ్యులకు, పత్రికా విలేకరులకి పేరు పేరున అందరికీ నమస్కారం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, నవంబర్ 15న వరంగల్ పోయే సభకు బస్సులు గ్రామానికి బస్సులు వస్తాయి కాబట్టి ఆ బస్సుల్లో మనం అందరం కార్యకర్తలు తీసుకొని పోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన చేవెళ్ల ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు యాదన్న గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ మా శాపాల ముఖ్యమైనటువంటి సునీతా మహేంద్రెడ్డి గారికి, అదేవిధంగా అన్ని మండలాల నుండి విచ్చేసినటువంటి ఎంపీపీలకు, జెడ్పీసీలకు మీటింగ్ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. దానికి అధ్యక్షత వహించినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు యాదవ్ గారికి, ముఖ్య అతిథి మంత్రి గారు మేడం సబితా మేడం గారికి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మేడం గారికి, 5 మండలాల ఎంపీపీలకు, 5 మండలాల జెడ్పీటీసీల గారికి, 5 మండలాల నాతో పాటు అధ్యక్షులందరికీ, అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు 32 బస్సులు ఆల్రెడీ బుక్ చేసినాం. ఇంకో 5 బస్సులు ఇంకా ప్రైవేట్ బస్సులు వచ్చింది. ఊరికి ఒక బస్సు పంపుతాం. బస్సులు ఇంకా రావాలి. మళ్ళీ కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుకుంటాం. మా చేవెళ్ల కాన్స్టిట్యున్సీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షులు మన స్థానిక ఎమ్మెల్యే దయానంద గారు, అదేవిధంగా అమ్మ మంత్రివర్యులు సత్యారెడ్డి గారు, చైర్మన్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి
చేవల్ల తెలంగాణ అంత అభివృద్ధి చెందుతుందని వాళ్ళు సగౌరవంగా చెప్తుంటే మన దాంట్లో కొంతమంది ఏదో పడిరాగా వాళ్ళ స్వార్థాల గురించి సర్పంచులు ఎంపీటీసీలు మనకు ఎంత పెద్ద నాయకత్వం ఉన్నది. మన జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్స్, మండల్ ప్రెసిడెంట్స్, జడ్పీటీసీలు అందరూ కూడా మనం ఇది ప్రచారం చేసి వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరుతూ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. శాసనసభ్యులు కాలే ఆదాయం ప్రయత్నించి మరి మన పార్టీ కార్యకర్తలందరం తీసుకొని పోయి ఆ సభను విజయవంతం చేయాలి. అదేవిధంగా ఇగలేని బాధ ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే మరి బోర్ వేయాలి, బోర్లకు ఆ పైసలు ఉండకుండా మరి పైసలు కావాలంటే మరి ఇలా ఒక బోర్ వేసే పరిస్థితి లేకుండా మరి ఇంటింటికి మంచినీటిని అందించే కార్యక్రమం, మిషన్ బకెట్ ద్వారా మంచినీటిని అందించే కార్యక్రమం గతంలో భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మరి ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అందిస్తున్నదని ఈ రాజకీయ ద్వారా కేంద్రంలో ఎవరైతే జలశక్తి మంత్రులలో మరి పార్లమెంట్లో చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇట్లా చాలా కార్యక్రమాలు విజయం కాకతీయ ద్వారా కానీ మరి ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను పొడిగిరి గతంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక తట్టెడు మన్ను కూడా తీయని సందర్భం ఉండి ఇలా గ్రామాల్లో అన్ని చెరువులు కుంటలు కూడా తీసుకున్నటువంటి సంప్రదాయం, మరి గొర్రె కాపులకు గొర్రెచ్చే సాంప్రదాయం, అదేవిధంగా మత్స్యకారులకు మరి గంగపుత్రులకు అందరూ కూడా చేపలు పెట్టే కార్యక్రమం ఇవన్నీ ఇచ్చి తెలంగాణలో మరి ఈ కార్యక్రమాలు చేసి మరి మనందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి గారు 9వసారి మన తెలంగాణ రాష్ట్ర రథసారథి 9వసారి అధ్యక్షుడిగా మొన్ననే ఎన్నుకోవడం జరిగింది. ఈ పీదరికి మనమందరం కూడా ముఖ్యమంత్రి పాలన వెళ్ళడానికి మనమందరం కూడా 12 గంటలకు ముఖ్యమంత్రి గారు 1:50కి డాష్ కోసం అంత లోపల మనం అందరం కూడా గ్రౌండ్లో పోవాలి. ముఖ్యంగా ఉన్న కార్యకర్తలందరూ కూడా మీ మండలాలకు మండల పరిషత్ ఎంపీటీసీ రేపటి నుంచి ఈ 14 రోజులు 12 రోజులు గ్రామాలను తిరిగి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ కమిటీ అధ్యక్షులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలందరితో కూడా ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టి ఎంపీటీసీ మండల అధ్యక్షులు వాళ్ళందరూ వచ్చి ఈ కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా చేస్తారు. కాబట్టి మనం 15 తారీఖు నాడు ఎవరి గ్రామంలో వాళ్ళు గ్రామ సర్పంచ్, గ్రామ అధ్యక్షుడు జెండా ఎగిరేయాలి. జెండా ఎగిరేసి అందరూ కూడా బస్సులు ఎక్కాలి. లేకుండా బస్సులు వస్తా మరి అన్ని అందరి దగ్గర పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. మరి కార్ వల్ల పోతే మనం ఎక్కడ పోతాం మళ్ళా ఎన్ని దాదాపు 2-3 లక్షల కార్లు అయితే మనం బస్సులో పోతేనే అన్నిటికీ మంచిగా ఉన్నది. నేను కూడా బస్సులు ఉంటా. ఏ గ్రామ సర్పంచ్ కూడా గ్రామంలో ఉన్నటువంటి ఆ వాళ్ళతో కార్యకర్తలతో పాటు బస్సులు వస్తే మరి సౌకర్యం ఉంటుంది. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మీ మండల అధ్యక్షులు మన ఎంపీ గారు మీ గ్రామంలో వచ్చి ప్రతి గ్రామంలో వాళ్ళ బాధ్యత ఉన్నది. వాళ్ళందరినీ కూడా మరి ఉత్తేజపరిచి మరి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మనం అందరం కూడా జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, గ్రామ సర్పంచ్లకు, ఇక్కడ మీరు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకి, పత్రికా విలేకరులకి, పోలీస్ మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సభ మనకి ఏదైతే బాధ్యత ఇచ్చిందో మనకి ఎవరు మన టీఆర్ఎస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వరంగల్ అయితే మనకు ఆ బాధ్యత ఇచ్చిందో మనము తప్పకుండా మేము మళ్ళీ మీ ఊరికి వచ్చి మీకు ఏం చేయాలి అని చెప్పేసి మేము ఊరికి వచ్చి మేము పార్టీ ప్రెసిడెంట్ గారు, ఎంపీపీ గారు అందరూ తిరిగి మీకు వివరిస్తాం. మరీ ముఖ్యంగా మేమెందుకు చేయాలి అన్నట్టు ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నేను కూడా ఈ మీటింగ్లో ఒక సభ్యుడిని. ఈరోజు నాకు యాదన్న ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. మీ అందరితో పాటు ఈరోజు ఏదైతే షాబాను 300-400 మంది వచ్చినామో వాళ్ళతో పాటు నేను కూడా రావడం జరిగింది. ఈ మీటింగ్ సక్సెస్ అయితే నాకేం రాదు. ఈ మీటింగ్ సక్సెస్ అయితే యాదన్నకే పేరు వస్తుంది. కానీ ఈ మీటింగ్లో ఒక సభ్యుడిని నాకు పార్టీ యొక్క బాధ్యత ఇచ్చింది కాబట్టి ఈ బాధ్యత తీసుకొని నేను రావడం. అట్లనే ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే మీకు ఏ బాధ్యతలు ఇస్తారో తప్పకుండా ఆ బాధ్యతలు మీరు తీసుకొని మనకి పార్టీ ఏ అవకాశం ఇచ్చినా, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా మీ ఆ బాధ్యత
తీసుకొని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే నూతనంగా ఎన్నుకోబడ్డ గ్రామ పంచాయత్ మన విలేజ్ ప్రెసిడెంట్లకి అందరికీ శుభాకాంక్షలకు కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మనం రేపు 15వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి మనం అందరం కూడా మన చేవెళ్ళ నుంచి భారీ ఎత్తున బయలుదేరాలని చెప్పి ప్రతి గ్రామం నుంచి మనకు ఎమ్మెల్యే యాదన్న గారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సబితా మేడం గారికి మరియు జెడ్పీ చైర్మన్ సుందా మహేందర్ రెడ్డి మేడం గారికి మరియు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు పార్టీ అధ్యక్షులకు గ్రామ అధ్యక్షులకు సర్పంచులకు పేరు పేరున మహిళా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ యువ నాయకులకు కార్యకర్తలందరికీ ముఖ్యంగా ఈ సభ రేవంత్ రెడ్డి గారు రాగానే సీఎం అయిపోతారని ఏదో ఊపుతున్నారు, ఉత్తేజాలు అనుకుంటున్నారు, ఏదో కళలు అంటున్నారు, కళలో పూల తింటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు వాళ్ళ రెచ్చిపోవడం, వాళ్ళ మాటలు, వాళ్ళ కౌంటర్లన్నీ ఏదో విషయాలు ఏదో జరుగుతున్నాయని చెప్పి అంటారు. వాళ్ళు ఎన్ని వచ్చినా మళ్ళీ 10-15 ఏళ్ళు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఉండడు గ్యారంటీ. దానికి ఎటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా రెడ్డి గారికి మరియు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు చేవెళ్ళ శాసనసభ్యులు, చేవెళ్ళ ముద్దుబిడ్డ, పిలిస్తే పలికి హృదయం ఉన్న దాని వివిధ గ్రామ కమిటీ అధ్యక్షులు వాళ్ళు ప్రచారం ద్వారా ఇతర పార్టీలకు కౌంటర్ ఇవ్వడానికి వీలుంటుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన మైనాబాద్ మండల తరఫున మనము మేరీపట్నం డిపోలో చేవెళ్ళలో పండుగ వాతావరణం చాలా బాగుంది. మనం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు మనకి ఇస్తుంది, గడప గడపకి అందరికీ అందుతున్నాయి. మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన అందరిపైన ఉంది. వరంగల్లో రేపు జరగబోయే కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేస్తారని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. ఇప్పుడు చేవెళ్ళ ఎక్స్ఎంపీ ముఖ్యంగా సభకు వచ్చిన పెద్దలకు, 5 మండలాల నుంచి వచ్చిన నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా ఎంపీపీలకు అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సభకు వచ్చిన పెద్దలు గౌరవనీయులైన సబితా ఇందారెడ్డి గారికి, మంత్రి గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే యాదయ్య గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ సభకు ఇప్పుడు మా జెడ్పీటీసీ చెప్పింది, ఎందుకంటే ఫోన్లలో పెడితే ఎవరు నాకు రాదు. మొన్న కూడా ఇందారెడ్డి పుట్టినరోజు నాడు కూడా ఏదో ఆ యాద వచ్చి మా శ్రీను పిఏ ఫోన్ చేస్తే అప్పుడు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఫోన్లలో పెట్టే వాళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఫోన్ చేస్తే అయిపోతే ఎందుకు పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఎందుకున్నాం మనం. అదేవిధంగా ఎందుకంటే అందరు కూడా ఒక్క ఫోన్ కొట్టి అందరు వస్తుంది. నిజంగా ఆ ఫోన్లలో పెట్టి దానికి ఇంద్రారెడ్డి ఓఫీసర్ అయినాక వీళ్ళకి వెళ్ళి మనం అలా గురికాల సన్మానం చేస్తే శంకర్ పల్లాగా నడిపించారు. అదే ఏదో చేస్తే ఇప్పటిదాకా కూడా బయటికి వెళ్ళి విజయదర్శన్ రెడ్డి గారు అట్లా పోలీసు ఎంత కూడా అందరితో మంచిగా ఉండాలి, అందరూ కార్యకర్తలను మలకరియాలి. నువ్వు కార్యకర్తలు లేకపోతే ఏమి లాభం, ఓ సర్పంచ్ పోతే నువ్వు లేకపోతే ఏమి లాభం చెప్తాను. ఎందుకంటే ఏమనంటే గెలుపు చేసినప్పో ఒక్క సీటు మేమిచ్చే కుర్చీలు, మేమిచ్చే టేబుల్, ఒక కుర్చీ పెట్టుకొని పనిచేస్తే ఏం చేస్తావు? నేను ఇంతకుముందు చెప్తున్నా మా ఎమ్మెల్యే గారికి, నువ్వు చాలా ఇబ్బందిలో పడతావు. నేను తెలుసు కదా ఆయన ఉన్న రోజు మాత్రం చేయలేదా ఒకరు కూడా పొజిషన్ కోరలేదు. ఇప్పటి కూడా ఆ 2 ఏళ్ళు ఆయన ఇండియాలో ఒక నాడు కూడా పొజిషన్ కోలేదు. నాకు పొజిషన్ రావద్దు అన్నాడు. అందుకే పోలే. నీకు చెప్తున్నా ఎస్ఐ గారిని వెంటనే ఎవరన్నా ఎస్ఐ గారిని వెంటనే బాగుంటుందని చెప్తున్నా. అదేవిధంగా స్థిరగతిన గౌరవపడ్డారు కదా, పోతా ఒక 500 మందికి కొండ పోసాం అక్కడ అందరికి పువ్వులేక ఆడితే పోతాం. అందరి అంతా బండ్లు ఉన్నాయి, సర్పంచులకు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బండ్లు అందరికీ ఉన్నాయి. ఒక 500 మందికి కొండ పోసాం అక్కడ అందరికి పువ్వులేక కానీ మీరంతా ఆడిగా కానీ అందరూ కూడా
నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ముఖ్య కార్యకర్తలతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు పూజలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఉమ్మడి ఆంధ్రలో రంగారెడ్డి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా, మరి అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా, మరి ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారికి, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, మరి చైర్పర్సన్, మరి ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనము 15 తారీఖు రోజు ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రంలో అన్ని బాగున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచన ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు, రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు తీసుకుంటూ రైతు బీమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రైతు బంధు గురించి ఈ రైతు బంధు ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు 48,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లలో పడ్డాయి. నేరుగా మేము చాలాసార్లు క్యాబినెట్లో అడిగాము, అకౌంట్ వేసే బదులు మేము ఇస్తాము, చెక్కులు మేమే ఇస్తాం, ఎమ్మెల్యేస్ మేమే ఇస్తామంటే ముఖ్యమంత్రి గారు ఒక్క మాట అన్నారు, అన్నం పెట్టే రైతన్నా ఎవరి దగ్గర చేయి చాచొద్దమ్మా, వాళ్ళ అకౌంట్నే వేయండి అని చెప్పారు. అంటే వారు గౌరవంగా ఉండాలి రైతు అనేవాడు అనే ఆలోచన, రైతుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంతోపాటు ఈ మధ్య ఇంకొక మంచి పథకాన్ని తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు, దళిత బంధు. దాని గురించి ఎవరినైనా మాట్లాడేయండి, సంకల్పం గట్టిదైతే ఫలితం ఉంటుందనే ఆలోచన ముఖ్యమంత్రి గారు. వారు ఏదైనా పట్టుకున్నారంటే ఒక యజ్ఞంలాగా చేస్తారు. మిషన్ భగీరథ చూడండి, ఈరోజు మిషన్ కాకతీయ చూడండి, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడండి, ఏ కార్యక్రమం రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఏది తీసుకున్నా ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు. సో దళిత బంధు గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, లెక్కలు వేస్తూ ఇన్ని లక్షల కుటుంబాలలో చేయాలనుకుంటే తప్పకుండా చేయగలుగుతాం, పెడితే కడుపుని అన్నం పెట్టాలి కాబట్టి 10 లక్షలు. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా పేదవాళ్ళు ఎక్కడున్నారంటే దళితవాడ సైడ్ చూపిస్తాం, రోజు పనికి వచ్చే వాళ్ళు ఎక్కడున్నారంటే దళితవాడ సైడ్ చూపిస్తాం. సో వాళ్ళు బాగా అభివృద్ధిలోకి రావాలంటే వాళ్ళకి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలనే సంకల్పంతో గొప్ప పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దేశం అంతా కూడా తిరిగి చూస్తూ ఉన్నారు. మొన్న మీటింగ్లో కూడా మాకు అందరు చెప్పారు, మొదటి విడతగా ఒక్కొక్క నియోజకవర్గంలో 100 మందికి ముందు ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ బడ్జెట్లోనే 100 మందికి ముందు దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని తొందరలో చేపట్టబోతామని చెప్పినారు. ఆ కార్యక్రమాన్ని కింది స్థాయికి తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, దాంతోపాటు రక్షణ నిధి ఏర్పాటు చేయడం అనేది ఒక ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు ఆ దళిత సోదరులందరూ బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్న మీకు అందరికీ నా విజ్ఞప్తి, కరెక్ట్ టైంకి వెళ్తాం. మనం 1 గంటల వరకు అక్కడ మన మీటింగ్ దగ్గర ఉండేటట్టు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఉదయమే లేచి అందరిని ఒక దగ్గర, ఎవరు జనాల కర్లేదు, మన కమిటీలలో ఉన్న మెంబర్స్ వస్తే చాలు. మన విలేజ్ కమిటీలు వేసుకున్నాం, ప్రతి కమిటీలో ఒక 10 నుండి 15 మందిని వేసుకున్నాం, వాళ్ళు వస్తే చాలు, ఎవరు అక్కర్లేదు. వేరే జనాలు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకి, అదేవిధంగా సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, సీనియర్ నాయకులకి, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. అందరం మాట్లాడేది కూడా ఒకటే కార్యక్రమం ఉంటుంది. కానీ మొదటగా 9వ మన పార్టీ అధ్యక్షుడు ఎన్నికైన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన చేవెళ్ళ నియోజకవర్గం నుండి అభినందన తెలుపుదాం. పెద్ద ఎత్తున చెప్పండి. ఎందుకంటే ఒక్కడిగా మొదలైన ఉద్యమ పార్టీ ఈరోజు తిరుగులేని రాజకీయ శక్తి ఎదగడమే కాకుండా 9వ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారికి మనం అందరం అండగా ఉండే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రజల ఆశీర్వాదం కూడా ముఖ్యమంత్రి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. వారితో పాటు కొత్తగా ఎన్నికైన పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులకు కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీ సారథ్యంలో ఈ ప్రాంతంలో మీ శాసనసభ్యుడి
నాయకత్వాన్ని బలపరుస్తూ యాదయ్య గారిని మరొకసారి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా మీరు వెన్నట్టు ఉంటారని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతాను. దాంతోపాటు గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, సింగిల్ చైర్మన్స్ అందరు కూడా వేదిక మీద మార్కెట్ కమిటీ చైర్మన్స్ అందరి దగ్గర 1-2 మార్కెట్ కమిటీలు ఉంటే చాలా గొప్ప అనుకుంటాం. యాదయ్య పట్టుబట్టి 4 మార్కెట్ కమిటీలు తీసుకున్నాడు. సో దాంతోపాటు ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి సమస్యలు కూడా నేనున్నాను అందుబాటులో ఉన్న యాదయ్య గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరొకసారి రేపు 15వ తారీఖున జరగబోయే వరంగల్ మీటింగ్కి విజయ గర్జనకి మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈరోజు మిమ్మల్ని మనస్ఫూర్తి కోరడానికి రావడం జరిగింది. గత 7 సంవత్సరాల ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో విజయాలు సాధించున్నాం. మొన్న ప్లీనరీకి అందరూ రాలేకపోయినారు, కొంతమంది వచ్చినారు. కాబట్టి ఆ విజయంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని అందరూ కూడా వరంగల్కి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. జనాలను తరలించడం కాదు, మనం మాత్రమే తరలి వెళ్ళాలని కోరుతా ఉన్నాను. యాదయ్య గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్న మాలతి మాట్లాడినట్టు ఇంతకుముందు 164 మంది సర్పంచులు ఉంటే ఒక 10-15 వదిలేద్దాం వేరే వాళ్ళకి. కనీసం 150 మంది టీఆర్ఎస్ సర్పంచులు ఉంటారు. 150 మందిలో 75 మంది మహిళా సర్పంచులు ఉంటారు. ఎక్కడున్నారంటే వెతుక్కోవాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నారు ఒక 2-3 లైన్లు చూస్తున్నాను అంతే. సో దయచేసి నెక్స్ట్ కార్యక్రమం ఏది ఉన్నా కూడా పార్టీ పరంగా ఖచ్చితంగా మా మహిళా సోదరిమణులను కూడా మా మద్దతులను కూడా ఇన్వాల్వ్ చేయడం, మా తమ్ముళ్ళ చేతులతోటి పెట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రావాలని ఉంటుంది. ఉదాహరణ నేనే, నాకు రాజకీయ అసలు